అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్, పహిలా ఇండియా ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటంటే, మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఈ యొక్క జీవీని ఎలా ఇంప్రూవ్ చేయాలి. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో భాగంగా మనము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అలాగే మనకున్నటువంటి అపారమైన ఆపర్చునిటీస్ ఏమండి, వాటిని అందిపుచ్చుకొని 2047 సంవత్సరానికి గాను మనము ఈ రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా ఉండటానికి ఈరోజు మనము ఉన్నటువంటి అవకాశాల గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగానే ఇవాళ మనకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎకానమీలో చూస్తే మనకి 24-25 సంవత్సరానికి సంబంధించినటువంటి జీడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ దాదాపుగా 93,112 కోట్ల రూపాయలు జీడిడిపి అనేది మనకి 24-25 సంవత్సరానికి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిల్లా నుంచి ఇవ్వటం జరిగింది. అలాగే ఈ యొక్క జిల్లాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే అంటే ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే దాదాపుగా 3,47,549 రూపాయలు ఫర్ ద ఇయర్ 24-25 అండి. అంటే ఒకసారి మన గణాంకాలు చూస్తే ఈ యొక్క రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఎన్టీఆర్ జిల్లా నుంచే మెజారిటీ ఆఫ్ ది జిఎస్డిపి లేకపోతే జీడిపి అనేది మన రాష్ట్రానికి ఇవ్వటం జరిగిందండి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో భాగంగా ఏంటంటే స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి కొన్ని టార్గెట్స్ని నిర్దేశించడం జరిగింది. అది ఏంటంటే దాదాపుగా 28-29కి మనకున్నటువంటి జీడిపి టార్గెట్ ఎంతంటే 1.64 అంటే 1.64 లక్షల కోట్ల రూపాయలు జీడిపిని మనం జనరేట్ చేయాలి, అంటే అచీవ్ చేయాలి. అలాగే యాన్యువల్ గ్రోత్ అంబిషన్ అంటే దట్ ఈస్ మోర్ దాన్ 15%. అంటే ఒకసారి ఈ అంకెల్ని కనుక చూస్తే మనకున్నటువంటి పొటెన్షియాలిటీని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి ఈ యొక్క టార్గెట్స్ని ఇవ్వటం జరిగిందండి. ఇంకొక అడుగు ముందుకు వేసి దీన్ని ఎలా సాధించాలి, ఏ విధమైన అవకాశాలు మన జిల్లాలో ఉన్నాయో, అలాగే ఏ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఉపయోగించుకొని మనకున్నటువంటి టార్గెట్స్ మనం ఎలా రీచ్ కాగలమో ఒక్కసారి సవివరంగా మరికొద్ది క్షణాల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి చూస్తే మనకి ఓవరాల్గా మనకి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉంది. అందుట్లో దాంట్లో చూస్తే 4 మండలాలు, అది జగ్గీపేట కానీ, నందిగామ కానీ, మైలవరం కానీ, తిరువూరు కానీ, ఇవి 4 కూడా రూరల్ మండలాలండి. అంటే దాదాపుగా అగ్రి ప్రాసెసింగ్కి లేకపోతే అగ్రి ప్రొడ్యూస్కి ఎక్స్పాన్షన్కి బాగా స్కోప్ ఉన్నటువంటి ఈ 4 మండలాలతో మనకి 7 నియోజకవర్గాలతో మన ఎన్టీఆర్ జిల్లా అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో ఒకసారి కనుక మనకు చూస్తే లిటరసీ రేటు 75.18%, అలాగే పాపులేషన్ 22.18 లక్షలు యాజ్ పర్ ది సెన్సస్ 2011 ప్రకారం. అంటే 2011 సెన్సస్ ప్రకారము మన జిల్లా యొక్క పాపులేషను 22.18 లక్షలండి. అలాగే లిటరసీ రేటు కూడా 75.18%, అలాగే సెక్స్ రేషియో 991/1000 మేల్స్ అండి. ఓకేనా. డెన్సిటీ పర్ పాపులేషన్ 669 అండి. కాబట్టి ఏంటంటే మనకి ఎకానమీ ఏ విధంగా జరుగుతుంది మన జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాకు చూస్తే మనకి మేజర్గా ఇక్కడ అర్బనైజేషన్కి బాగా ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే మనం రాజధానికి కూతవేటు దూరంలో ఉండబట్టి, దాంతోపాటు విజయవాడ ఈజ్ ఏ స్టేట్ హెడ్ క్వార్టర్ ఉంది. మన రాష్ట్రం మధ్యలో కూడా అన్ని జిల్లాలకు కూడా ఇది అందుబాటులో ఉన్నటువంటి జిల్లా అండి. కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి విజయవాడకి అనేకమైనటువంటి కార్యక్రమాల కోసం, అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, లేకపోతే రకరకాల సర్వీసెస్ గురించి కూడా మన విజయవాడని సందర్శించడం జరిగింది. దానిలో భాగంగానే మన యొక్క జిల్లాలో సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువగా జీవీ అనేది రావడం జరిగిందండి. ప్రధానంగా సర్వీస్ సెక్టార్ నుంచి ట్రేడ్ కానీ, హోటల్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే రిలీజియన్ టూరిజం, మనకి మంచి టెంపుల్స్, మనకి ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది, అలాగే గుణదల టెంపుల్ ఉంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే మనకి ఈ జిల్లాలో సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువగా మనకి జీవీ రావటం. సర్వీస్ సెక్టార్ అనేది మనల్ని ముందుంచడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉందండి. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచించాలి, మనకున్నటువంటి అవకాశాలు కూడా ఏంటంటే అర్బనైజేషన్ అండి. అంటే దాదాపుగా
మనం రాజధానికి అందుబాటులో ఉండటము, సిఆర్డిఏ పరిధిలో ఉండటం కాబట్టి అది మనకున్నటువంటి అడ్వాంటేజ్ అండి. కాబట్టి ఇక్కడ మనకి వాస్ట్ స్కోప్ ఇన్ ది అర్బనైజేషన్ అండి. కాబట్టి సో సర్వీస్ సెక్టార్ని కొంచెం మనం ఎన్హాన్స్మెంట్ చేసుకోవటం వల్ల మనకి ఇచ్చిన టార్గెట్ని మనం త్వరగా పూర్తి చేసుకొని మనము రాష్ట్రంలోనే ముఖ్యంగా మన జిల్లాని మొదటి స్థానంలో పెట్టడానికి ఒక మంచి సదవకాశం మనం కలిగి ఉన్నాం ఈ ఎన్టీఆర్ జిల్లాలో. సరే, ఇంకొక విషయం మనం మాట్లాడితే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండి. సో అగ్రికల్చర్ చూస్తే మనకి చాలా తక్కువగా ఉందండి, అది 5.6%. అలాగే ఇండస్ట్రీ చూస్తే 9+2% అనేది మనకి కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తే మనం ముందుకెళ్తాం, ఎలా చేస్తే మనం ముందుకెళ్తాం కూడా ఒకసారి చూద్దామండి. అదేంటంటే మనకున్న స్ట్రాంగ్ బేస్ ఏంటి, మనకు ఏదైనా మన ఒక జిల్లాలో మన ఒక ఎకనామిక్ యాక్టివిటీని మనం ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ మనకున్నటువంటి స్ట్రాంగ్ బేస్ ఏంది కూడా చూసుకోవాలండి. ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన స్ట్రెంగ్త్ ఏంటంటే, మనకున్న బలం ఏంటంటే, ఒకటి ఏంటంటే అది దాదాపుగా మనకి కమర్షియల్గా లేకపోతే ఎడ్యుకేషన్గా హెల్త్ కేర్ పరంగా లాజిస్టిక్స్ పరంగా కూడా మనం చాలా ముందున్నాం. అంటే వేరే జిల్లాలతో మనం పోల్చుకుంటూ ఉంటే అది ఒక మనకున్నటువంటి మంచి స్ట్రెంగ్త్ అండి. సో దాంతోపాటు మనకి అగ్రి ప్రొడ్యూస్ సంబంధించి 4 రూరల్ మండలాలు అండి. అవి ఏంటంటే జగ్గయ్యపేట, మైలవరము, తిరువూరు అండ్ ఇంకొక కాన్స్టిట్యున్సీ నందిగామ ఉందండి. కాబట్టి ఈ 4 మండలాల్లో కూడా మనం అగ్రి బేస్డ్ అంటే ఎన్హాన్స్మెంట్ చేయగలిగితే అగ్రి బేస్డ్ ప్రైమరీ సెక్టార్లో కానీ లేదా దాంట్లో ఫార్మ్ టెక్నాలజీని మనం ఇంట్రొడ్యూస్ చేయటం వల్ల దానివల్ల మనం ఈ 4 మండలాల్లో రైతుల యొక్క ఇన్కమ్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రైతు యొక్క ఇన్కమ్ పెరిగిద్దో ఆటోమేటిక్గా ఈ 4 మండలాల్లో జీవీఏ పెరిగిద్ది. 4 మండలాల్లో జీవీఏ పెరగటం వల్ల మన యొక్క దాన్ని ఏమంటారంటే మన జిల్లా యొక్క జీడిపి పెరగడానికి కూడా అవకాశం ఉంటుందండి. సరే చూద్దాం, ఇంకొక అడుగు ముందుకేసి మనకి ఒక పెద్ద ఆటో నగర్ ఉంది కదండి, అది దాని పేరే జవహర్లాల్ నెహ్రూ ఆటో నగర్ అండి. ఈ ఆసియాలోని పెద్ద ఆటో నగర్ అండి. ఇది ఒకటి ఉండడం మనకు ఒక అడ్వాంటేజ్ అండి. స్వతహాగా మన విజయవాడకు ఇది కమర్షియల్ హబ్ అంటారు. దాంతోపాటు మనకున్నటువంటి ఈ ఆటో నగర్ జవహర్లాల్ నగర్ ఆటో నగర్ మనం కనుక అప్గ్రేడ్ చేయగలిగితే, అంటే మోడర్నైజేషన్ వైపు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ ఆటో నగర్ ద్వారా అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు జనరేట్ అవుతాయి. దాంతోపాటు అనేకమైనటువంటి యాన్సిలరీ యూనిట్స్ కూడా అక్కడ ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకున్నటువంటి ఈ ఎన్టీఆర్ జిల్లా ప్రధానమైన స్ట్రెంగ్త్ ఏంటంటే, ఒకటి జవహర్లాల్ నెహ్రూ ఆటో నగర్ అండి. ఇది ఆసియాలోనే చాలా పెద్దదండి. దీనికి టెక్నాలజీని కనుక జోడిస్తే ఖచ్చితంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి జీడిపిని అతి తక్కువ సమయంలోనే, అంటే వాళ్ళు ఇచ్చిన టైం లైన్ కన్నా కూడా ముందే మనం సాధించడానికి అవకాశం ఉంది. అది కూడా మోర్ దాన్ 15% గ్రోత్ రేట్ ఆఫ్ అంబిషన్ అండి. సో ఇంకొక అడుగు ముందుకేసి ఏంటి మన జిల్లాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్. ఎందుకంటే మన జిల్లాలో వ్యాపారాన్ని ప్రమోట్ చేయాలంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన జిల్లా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కన్నా కూడా మన జిల్లా ముందుండాలి. సో మన జిల్లా దేంట్లో ముందుండాలి, వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం అండి. ఎప్పుడైతే మనం వ్యాపారాన్ని ప్రమోట్ చేయగలుగుతామో ఆ రోజున మన జిల్లాలో ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెరిగిద్ది. సో ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడైతే పెరిగిద్దో అప్పుడు ఈ జిల్లాలో అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు, అనేకమైనటువంటి ప్రజలకి పర్చేజింగ్ పవర్ పెరగటం వల్ల మనకి కూడా ఆదాయం పెరిగిద్దండి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి మరొక ముఖ్యమైనటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే మనకి ఫర్టైల్ కృష్ణా డెల్టా అగ్రికల్చర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ రూరల్ మండలం అండి. అంటే మనకి పక్కనే కృష్ణా రివర్ కూడా మనకు అందుబాటులో, అంటే ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది మనం చెప్పకుండా కూడా పరుగులు పెడుతూ ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి కృష్ణా నదిని బేస్ చేసుకొని ఆ రివర్ని ఈ 4 మండలాల్లో కనుక మనం పరిపూర్ణంగా వాడుకోగలిగితే అగ్రికల్చర్ వ్యవసాయ అనుబంధ రంగాలు ఖచ్చితంగా అభివృద్ధిని సాధిస్తాయి. ఎప్పుడైతే వ్యవసాయ అనుబంధ రంగాలు డెవలప్ అవుతాయో దానికి అనుబంధంగా అంటే పేర్లలుగా కూడా సెకండరీ సెక్టారు లేకపోతే ఇండస్ట్రీ సెక్టారు అలాగే సర్వీస్ సెక్టార్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకు చెప్తున్నా అంటే మన విజయవాడకి ఒక వైపున మనకి వైజాగ్ ఉంది, మరొక వైపున హైదరాబాద్ ఉంది, మరొక వైపున తిరుపతి ఉంది, చెన్నై ఉంది. కాబట్టి ఇక్కడ మన జిల్లాని అర్బనైజేషన్ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ మనకున్నటువంటి కృష్ణానది వాటర్ని ఉపయోగించుకొని ఆ వ్యవసాయ అనుబంధ రంగాల కనుక మనము అనుకున్నటువంటి అభివృద్ధిని కనుక సాధించగలిగితే ఖచ్చితంగా మన జిల్లా మరొక అడుగు ముందుకు వేసిద్ది అభివృద్ధి సూచికలో కూడా. సో దీంతో పాటు మనకున్నటువంటి మరొక అవకాశం ఏంటంటే మనకి దాదాపుగా
మనము అమరావతికి అందుబాటులో ఉంటామండి. అమరావతికి మనకి చాలా దగ్గరలో ఉంది. అంటే మనము ఒక డెవలప్ అవుతున్న సిటీ పక్కన మనం కూడా ఉండటం వల్ల ఆ అవకాశాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి ఇది విజయవాడ ఈజ్ ఎ రైట్ ప్లేస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, అలాగే ఇంకోటి ఏం చూస్తామంటే మనకి హోల్సేల్ మార్కెట్స్, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, మేకింగ్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ఎ న్యాచురల్ లాజిస్టిక్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హబ్ ఫర్ ది వైడర్ కృష్ణా గోదావరి డెల్టా అండి. అంటే స్వతహాగా ఈ విజయవాడకున్నటువంటి దాన్ని ఏమంటారంటే మన నేచర్ వల్ల మనకున్న హోల్సేల్ మార్కెట్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా మన ఎన్టీఆర్ జిల్లాని మరి జీడిపి పరంగా మరి ముందుంచడానికి చాలా ఉపయోగపడి ఇవన్నీ కూడా స్ట్రెంగ్స్ అండి. అయితే బాగానే ఉందండి, మరి మనకున్న స్ట్రెంగ్స్ బాగానే ఉండి మరి వీటిని ఎలా మనము ఉపయోగించుకొని ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి, జీవీఏని ఎలా ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి, మరి ఏమన్నా సెంట్రల్ స్కీమ్స్ ఏమైనా ఉండయా, ఒకవేళ సెంట్రల్ స్కీమ్స్ కనుక ఉంటే వాటిని మనం ఉపయోగించుకొని ఏ విధంగా మన జిల్లాని గ్రో చేసుకోవాలి, ఏ విధంగా మనం అవకాశాలను అందిపుచ్చుకోవాలో ఒక్కసారి కూలంకుషంగా పరిశీలిద్దాం. మనకున్నటువంటి అవకాశాలు ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఉన్న స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ని మన జిల్లాలో మన యొక్క ప్రాధాన్య రంగాలకు అనుగుణంగా, అంటే ఉన్న అవకాశాలకు అనుగుణంగా వాటిని ఎలాగ మనం ఉపయోగించుకొని జీవీఏని ఎలా పెంచుకోవాలో ఒకటి స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. ఒకటి మనకున్న సెక్టార్ చూసుకుంటే మూడు సెక్టార్లు మనకి జీవీఏని కాంట్రిబ్యూట్ చేయడం ఉండేయండి. అది ఏంటంటే ఒకటి ప్రైమరీ సెక్టార్, 2 సెకండరీ సెక్టార్, 3 సర్వీస్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ అనుబంధ రంగాలండి. అది సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి సెక్టార్ అండి. తర్వాత సర్వీస్ సెక్టర్ అంటే రిటైలింగు, ట్రేడింగు, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ వీటికి సంబంధించిందండి. అయితే మరి మన జిల్లాలో మరి అగ్రికల్చర్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ ఏముండి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఒక్కసారి ఆగి ఇటు చూద్దామండి. అది ఏంటంటే సాధారణంగా చూస్తే మనకి 4 మండలాలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండండి. ఒకటి జగ్గయ్యపేట కానీ, లేకపోతే తిరువూరు కానీ, లేకపోతే మైలవరం కానీ, లేకపోతే నందిగామ కానీ. అయితే ఈ 4 మండలాల్లో మరి రైతు యొక్క ఆదాయాన్ని పెంచాలి అన్నా కూడా మరి మనం ఎలాగ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలి, లేకపోతే రైతులు ఆదాయం పెంచడానికి మనం ప్రధానంగా ప్యాడీలో కానీ, మ్యాంగోలో కానీ, లేకపోతే హార్టికల్చర్ క్రాప్స్లో కానీ ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేయగలగండి. ఎప్పుడైతే మనం ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేయగలుగుతామో ఖచ్చితంగా మరి రైతుల యొక్క ఆదాయం పెరిగిద్ది. దాంతోపాటు ఎప్పుడైతే మనం ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేయగలుగుతామో ఎఫ్పిఓస్ అనేవాళ్ళు అంటే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అనేవి మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతాయండి. దాంతోపాటు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేకమైన మేలులు ఏర్పాటు చేయటము, లేకపోతే అనేకమైనటువంటి బెనిఫిట్స్ని ఇవ్వటం కూడా జరుగుతుంది రైతు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని. దాంట్లో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం వారు మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ AIF అండి. ఈ స్కీమ్ కింద ఎక్కడైతే చిన్న రైతులు ఒక ఎఫ్పిఓగా ఏర్పాటయ్యి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్గా ఏర్పాటయ్యి మరి ఫార్మ్ గేట్ వేర్ హౌసెస్ కానీ, లేకపోతే ప్యాక్డ్ హౌసెస్ ఫర్ ప్యాడీ అండ్ మ్యాంగో అండి. అంటే మనకి ప్యాడీ అండ్ మ్యాంగో ఎక్కడైతే ఈ 4 మండలాల్లో బాగా పండుతుందో అది తిరువూరు కానీ, నందిగామ కానీ, జగ్గయ్యపేట కానీ, మైలవరం కానీ, అక్కడ మనం వాటికి సంబంధించినటువంటి వేర్ హౌసెస్ కానీ, ప్యాక్డ్ హౌసెస్ కానీ మనం ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా త్రూ ఎఫ్పిఓ ద్వారా, అంటే ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా మనం అగ్రి ఇన్ఫ్రా ఫండ్ సహకారంతో మనం ఈ 4 మండలాల్లో కూడా ఈ వేర్ హౌసెస్, లేకపోతే ప్యాక్డ్ హౌసెస్ అనేవి మనం ప్రమోట్ చేసి. ఎందుకు సార్ మనము మరి ఈ వేర్ హౌసెస్ కానీ, లేకపోతే ప్యాక్డ్ హౌసెస్ కానీ ఎందుకు మనం ప్రమోట్ చేసుకోవాలంటే రైతు తన పంట ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని మరి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరైన ధర గిట్టుబాటు వచ్చేంత వరకు మరి దాచిపెట్టుకోవాలంటే మరి దాని యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. సో ఎప్పుడైతే షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతే మరి రైతుకు కావాల్సిన గిట్టుబాటు ధర రాదండి. కాబట్టి రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నా, మార్కెట్ అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా, లేకపోతే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని మనం తగ్గించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా రైతులందరూ కూడా సంఘటితంగా ఏర్పడి ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ద్వారా ఈ 4 మండలాల్లో, అంటే 4 రూరల్ మండలాల్లో ఖచ్చితంగా మనం కనుక వేర్ హౌసెస్ ఫర్ ప్యాడీ, ప్యాక్డ్ హౌసెస్ ఫర్ ది మ్యాంగోస్కి కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే
దీని ద్వారా అనేకమైన మేలులు ఈ జిల్లా రైతాంగం పొందగలుగుతారు. దాంతోపాటు కూడా మరి ముఖ్యం చెప్పాలంటే మన జిల్లాకి జీవీఏ పెరగటానికి, సెక్టోరల్ జీవీఏ పెరగటానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి బాగానే ఉందండి. మరి సెక్టోరల్ జీవీఏ పెరగడానికి అవకాశం ఉంది. మరి దీని కింద మరి మన జిల్లాలో ఎన్ని యూనిట్స్ని ప్రమోట్ చేసుకోవచ్చో కూడా చూద్దాం. అంటే మనం ఒక ప్రొఫైల్ను, అంటే మన డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ని, ఎకనామిక్ ప్రొఫైల్ని కనుక చూస్తే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ప్రొఫైలింగ్ కనుక మనం చేయగలగాలి. అందుకే మన జిల్లాలో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద దాదాపుగా 18,000 హౌసెస్, అంటే 4 రూరల్ మండలాలు ఉన్నాయి మనకి. దాదాపుగా 4 రూరల్ మండలాలు, అంటే జగ్గీపేట కానీ, తిరువూరు కానీ, మైదువోలు కానీ, నందిగాం కానీ, ఈ 4 మండలాల్లో కూడా 18,000 హౌసెస్. దాంట్లో 4 దాదాపుగా ప్యాక్ హౌసెస్ కనుక మనం ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి జీవీఏ సాధించడానికి ఇది అవకాశం ఉన్నదండి. మరి బాగానే ఉందండి. మరి దీనికి సంబంధించి బ్యాక్వర్డ్ లింకేజ్ ఏంటి సార్? దాదాపుగా ఇప్పుడు చాలాసార్లు మనం మాట్లాడుకునే ఉంటామండి. ఒక స్కీమ్ వస్తే ఆ స్కీమ్కి సంబంధించి మన బెనిఫిట్స్ని ఐడెంటిఫై చేస్తాము, తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ సపోర్ట్, అంటే బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది మనకి, అంటే ఒకటి మన బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ పరంగా ఒక FPOని ఫామ్ చేసుకోవాలి. చిన్న రైతులందరినీ సంఘటితం చేసి వాళ్ళని మనం ఒక FPOగా ఫామ్ చేయాలి. మనం ఎప్పుడైతే FPOగా ఫామ్ చేయగలుగుతామో అప్పుడే ఈ స్కీమ్ కింద మన బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి అపారమైన ప్రయోజనాలు పొందడానికి కూడా మనకు అవకాశం ఉంది. అలాగే మ్యాంగో గ్రోయర్స్ సీడ్ అండ్ ఇన్పుట్ సప్లై చైన్స్ అండి, సీడ్ అండ్ ఇన్పుట్ సప్లై చైన్స్, ఇవన్నీ కూడా రైతుకి మనం వెనక నుండి అందించేటువంటి సహకారం అండి. అండ్ నెక్స్ట్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే కూడా చూద్దాం ఒకసారి. అంటే డైరెక్ట్ లింకేజ్ టు విజయవాడ హోల్సేల్ మార్కెట్, అంటే పండిన పంటని స్టోర్ చేసుకున్న తర్వాత ప్యాక్డ్ హౌస్ ద్వారా కానీ, లేకపోతే మీ అందరికి తెలుసు కూడా వేర్ హౌసెస్ ద్వారా మనం ఒకసారి స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ అమ్ముకోవాలో చాలామందికి తెలియదండి. కాబట్టి ఏంటంటే మనం యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, వీ హ్యావ్ టు లింక్ దీస్ మ్యాంగో గ్రోయర్స్ అండ్ ప్యాడీ ఫార్మర్స్ టు ది విజయవాడ హోల్సేల్ మార్కెట్స్ అండ్ రైస్ మిల్లర్స్ అండ్ మ్యాంగో ఎక్స్పోర్టర్స్ అండి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే మనము ఫార్వర్డ్ లింకేజ్ అంటే ఈ స్కీమ్ ద్వారా మనము మన రైతుకి ఏమేమి సహాయం అందచేయగలుగుతున్నామంటే, ఒకటి ఇన్పుట్ సబ్సిడీ సప్లై చైన్ డెవలప్ చేయగలుగుతున్నాము. అలాగే మ్యాంగో గ్రోయర్స్కి కావాల్సినటువంటి సపోర్ట్ని మనం అందిస్తున్నాం, మ్యాంగో కానీ ప్యాడీ గ్రోయర్స్కి కానీ. అలాగే ఈ రైతులందరినీ కూడా సంఘటితం చేసి చిన్న FPOస్గా ఏర్పాటు చేసి, దానితో పాటు మనం అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ద్వారా దాదాపుగా 18,000 హౌసెస్, అందులో కూడా ఒక 4 హౌసెస్ ప్యాక్ హౌసెస్ అనేవి మ్యాంగో కోసం ప్రత్యేకంగా కేటాయించుకొని అగ్రి ఇన్ఫ్రా ద్వారా మనం బెనిఫిట్ పొందబోతున్నాం. ఒకసారి చూస్తే దీంట్లో ఇలాగ ఈ కంప్లీట్ చైన్, అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని కనుక మన జిల్లాలో ఖచ్చితంగా అధికారుల సహకారంతో కనుక మనం చేయగలిగితే మనం అనుకున్నది సాధించగలుగుతామండి. దాదాపుగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అగ్రి ఇన్ఫ్రా కింద, అది కూడా ప్రైమరీ సెక్టార్లో కూడా ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అలాగే MIDH అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండి. ఏంటి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం? ఈ స్కీమ్ ద్వారా మనము ఎలాంటి జీవీని ఇంప్రూవ్ చేసుకోగలుగుతామో మరొకసారి చూద్దామండి. అది ఏంటంటే ఇది ప్యూర్లీ ఫర్ హార్టికల్చర్ క్రాప్స్ సంబంధించిందండి. ఇందాక మనము ప్యాడీకి సంబంధించి ఏదైతే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ చూసాం, అగ్రికల్చర్ సంబంధించి, ఇప్పుడైతే మరి MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అంటే మ్యాంగో పల్ప్ కానీ, ప్రాసెసింగ్ లైన్స్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, నర్సరీస్ కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ప్యూర్లీ ఫర్ హార్టికల్చర్ ఫార్మర్స్ హూ ఆర్ కల్టివేటింగ్ హార్టికల్చర్ ఇన్ అవర్ రూరల్ మండల్స్ ఆర్ రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఆల్సో. ఓకే అండి, మరి బాగానే ఉంది సార్. మరి ఇప్పటి వరకు మరి మన జిల్లాలో చూస్తే మన స్కీమ్ కింద మన స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మనం ఏర్పాటు చేసుకుంటున్న టార్గెట్స్ దాదాపుగా 6 కోల్డ్ స్టోరేజ్, 4 మ్యాంగో పల్ప్ అండ్ ప్రాసెసింగ్ లైన్స్ అండి. 4 మ్యాంగో పల్ప్ అండ్ ప్రాసెసింగ్ లైన్స్. ఎందుకు మనము 4 మ్యాంగో పల్ప్ అండ్ ప్రాసెసింగ్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నామంటే, ఇక్కడ మన జిల్లాలో
మనకి మ్యాంగో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందండి. హార్టికల్చర్ క్రాప్స్లో మేజర్ క్రాప్ కూడా మ్యాంగో అండి. సో కాబట్టి ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మన జిల్లాలో దాదాపుగా 6 కోల్డ్ స్టోరేజ్ అండి. ఎందుకు? ఈ హార్టికల్చర్ క్రాప్స్ అని పెరిషబుల్ ప్రొడక్ట్స్ కాబట్టి అవి ఎక్కువ కాలం నిలవ ఉండవు కాబట్టి ఖచ్చితంగా మన జిల్లాలో ఇప్పటి వరకు కోల్డ్ స్టోరేజ్ కూడా చాలా తక్కువ ఉండే కాబట్టి ఈ స్కీమ్ ద్వారా మనం 6 కోల్డ్ స్టోరేజ్ని ప్రపోజ్ చేయగలుగుతున్నాము. ఈ 6తో పాటు 4 దాదాపుగా మ్యాంగో పల్ప్ అండ్ ప్రాసెసింగ్ లైన్స్ అండ్ వాల్యూ ఎడిషన్ కూడా మనము ఈ స్కీమ్ ద్వారా తీసుకురాగలుగుతాం. మరి ఈ మ్యాంగోస్ మరి బాగానే ఉందండి. మరి డొమెస్టిక్ మార్కెట్ అయితే ఓకే, మరి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనకున్న ఈ మ్యాంగోకి గ్యాప్ సర్టిఫికేట్ పొందగలగాలి. అలాగే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ కవరేజ్ అంటే ఈ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ప్రతి ఐటానికి కూడా, ప్రతి సర్వీస్కి కూడా, ప్రతి ప్రోడక్ట్ కూడా అగ్రికల్చర్లో మనం ఏం చేయాలంటే అది ఇండస్ట్రీ అయినా, సర్వీస్ అయినా, లేకపోతే ప్రైమరీ సెక్టర్ అయినా సరే ఖచ్చితంగా మనం బ్యాక్వర్డ్ లింకేజ్ మీద అలాగే ఫార్వర్డ్ లింకేజ్ మీద ఫోకస్ చేయాలండి. ఇప్పటి వరకు మనం చేస్తుంది ఏంటంటే ఒక స్కీమ్ కింద లబ్ధిదారుని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ స్కీమ్ కింద బెనిఫిట్ చేస్తాము. ఆ తర్వాత మనం ఫోకస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో భాగంగా ఆ యొక్క రైతుకు కానీ లేకపోతే ఆ యొక్క ఎంటర్ప్రెన్యూర్కి కానీ బ్యాక్ ఎండ్ లింకేజ్లో కానీ లేకపోతే ఫార్వర్డ్ లింకేజ్లో కానీ ఖచ్చితంగా మనం హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అనేది చేయగలుగుతాం. దాంట్లో భాగంగానే ఈ బ్యాక్ ఎండ్ లింకేజ్లో వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేషన్ అండి. అంటే ఈ గ్యాప్ సర్టిఫికేషన్ కనుక ఉంటే మనము ఫారిన్ మార్కెట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటారు, మనందరికీ తెలుసు కూడా. గ్యాప్ అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అండి. ఈ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ కింద ఏ అయితే మ్యాంగోస్ అనేవి మనం పొంది ఉన్నామో అంటే ఈల్డ్ వచ్చిందో వాటిని మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా మనము ఇప్పుడు మన జిల్లాలో కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో మనం యొక్క గ్యాప్ సర్టిఫికేట్స్ని మన అందరి రైతులకు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దట్టు ఏపీఓస్ కూడా అందులో ఓకేనండి. సో ఇంకొక అడుగు ముందుకేస్తే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ కవరేజ్ అండి. అంటే ఇప్పుడున్నటువంటి డ్రిప్ కవరేజ్ కానీ స్ప్రింక్లర్స్ కవరేజ్ కానీ ఇంకొంచెం ఎక్స్టెండ్ పెంచుకోవడానికి కూడా మనం ఈ స్కీమ్ కింద అవకాశం ఉంది. దీంతో పాటు మరి బాగానే ఉందండి. మరి ఫార్వర్డ్ లింకేజ్ పరిస్థితి ఏంటి? మనకున్నటువంటి ఎంఐడిహెచ్ కింద అంటే సప్లై కాంట్రాక్ట్స్ విత్ జ్యూస్ అండ్ పల్ప్ కంపెనీస్ అండ్ ఎక్స్పోర్ట్ అగ్రిగేటర్స్ అండి. అంటే మనము ఈ యొక్క తయారీ పల్ప్ చైన్ ప్రమోట్ చేసినప్పుడు తయారీ అయినటువంటి వస్తువులను మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి సో వీ హ్యావ్ టు ట్రై టు మేక్ ఎంఓఈ విత్ సప్లై కాంట్రాక్టర్స్ అండ్ లైక్ జ్యూస్ కానీ ప్యాక్డ్ జ్యూస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళతో మనము మార్కెటింగ్ కాంట్రాక్ట్స్ అనే ఎంఓఈస్ అనే ఏర్పాటు చేసుకోవటం వల్ల మన రాష్ట్రంలో లేక మన జిల్లాలో ఖచ్చితంగా ఎక్కువ మేలు జరగడానికి అవకాశం ఉంది. అందులో ఎన్టీఆర్ జిల్లా ఇంకొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ స్కీమ్ ద్వారా అనేకమైన ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. సో ఇక చెప్పుకుంటూ పోతే మరొక స్కీమ్ ఉందండి, PMKSY పర్ డ్రాప్ మోర్ క్రాప్ అండి. ఓకేనా, ఒక చుక్క పట్టుతో తక్కువ నీటితోటి మనము ఎక్కువ ప్రొడ్యూస్ని తీసుకురావడానికి ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు PMKSYని ఏర్పాటు చేశారు. సో ఇది కూడా దాదాపుగా చిన్నపాటి అంటే చిన్న ఫార్మర్స్కి అంటే రైతులకి మనం 55% సబ్సిడీతో కూడా మనకి అవకాశం ఉంది. అలాగే 45% అదర్స్కి కూడా అవకాశం ఉందండి. సో దాదాపుగా 1200 హెక్టార్స్ బ్రాట్ అండర్ మైక్రో ఇరిగేషన్. సో దీని కింద మనం ఏం చేయగలుగుతాం అంటే బోర్వెల్ కానీ, కెనాల్ స్ట్రెంథనింగ్ కానీ, లేకపోతే ఫార్మర్స్ ట్రైనింగ్ కానీ, స్కెడ్యూలింగ్ అంటే ఇవి బ్యాక్ ఎండ్ సపోర్ట్. అంటే ఒకటండి, మనకి కెనాల్ ఉంది, ఆ కెనాల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల చివరి ఆయకట్టు కూడా మనం నీళ్ళు అందించలేకపోతున్నాం. సో కాబట్టి ఆ కెనాల్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవటం వల్ల మనం చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి బోర్వెల్స్ కూడా వేసుకోవచ్చు. సో బోర్వెల్ వేసుకున్నందుకు చిన్న రైతులకి దాదాపుగా 55% మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనకి రూరల్ మండలాస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సాయిల్ని బేస్ చేసుకొని ఎక్కడైతే వాటర్ తక్కువ ఉందో మనం కనుక బోర్వెల్స్ని కనుక ప్రమోట్ చేయగలిగితే ఆ బోర్వెల్ కింద మరి కల్టివేషన్ కనుక పెరిగితే ఎప్పుడైతే కల్టివేషన్ పెరిగిద్దో ఆటోమేటిక్గా మనకి ప్రొడ్యూస్ పెరిగిద్ది, ఈల్డ్ పెరిగిద్ది. సో ఈల్డ్ పెరిగితే ఆటోమేటిక్గా జీవీఏ పెరిగిద్ది. జీవీఏ పెరిగితే ఖచ్చితంగా ఈ జిల్లా GDP అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ చూడండి, సో మనకి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కూడా ఉంది. ఇక్కడ
ఇదొక స్కీమ్. దీంట్లో మనము డైరీ కానీ, పౌల్ట్రీ కానీ, కృష్ణా రివర్ లింక్డ్ ఫిషరీస్ యూనిట్స్ కానీ ఇన్ రూరల్ మండల్స్ అండి. అంటే ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ సెంట్రల్ స్కీమ్స్ గురించి. మన రాష్ట్రము ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఈ స్వర్ణాంధ్ర విజన్ ద్వారా మనం డెవలప్ అవ్వాలంటే మనకున్న ఏకైక మార్గం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారానే మనం అందిపుచ్చుకొని ఎదగటానికి అవకాశం ఉందండి. సో ఈ స్కీమ్స్ని మనం విలేజ్ స్థాయిలో లింకప్ చేసుకొని మనం గనక మన రైతుల్ని లేకపోతే మన అగ్రికల్చర్ వ్యవసాయ రంగాన్ని లేకపోతే ఇండస్ట్రీ రంగాన్ని లేకపోతే సర్వీస్ సెక్టర్ని కనుక డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా మన జిల్లా జీడిపి ప్రమోషన్లో ముందుంటుందండి. సో కాబట్టి చూద్దాము. మరి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఏంటి సార్ ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్? మరి దీన్ని మనం విలేజ్ లెవెల్లో ఎలా వాడుకోవాలి? మరి మా రైతులు చాలామందికి తెలియదు కదా అని అనుకోవచ్చండి. చాలా మంచి స్కీమ్ అండి ఇది మేజర్గా మనకి డైరీకి కానీ పౌల్ట్రీకి కానీ మనకి ఉపయోగపడుతూ ఉంటుందండి. డైరీ అండ్ పౌల్ట్రీ సహజంగా మనం డైరీలో చూస్తే మనము విజయవాడ అర్బన్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ లైవ్ స్టాక్ పోవడానికి కూడా అవకాశం ఉంది. లైవ్ స్టాక్ అంటే ఏంటి, ఇక్కడ మీట్ కానీ లేకపోతే మిల్క్ కానీ ఎగ్స్ కానీ పోతూ ఉంటాయి. మరి ఈ స్కీమ్ కింద మనం ఏం చేయగలుగుతామో ఒకసారి చూద్దామండి. దాదాపుగా మనకి మన జిల్లాలో ఒక 10 డైరీ అండ్ పౌల్ట్రీ యూనిట్స్ ప్లస్ 25 ఫిషరీ యూనిట్స్ అండి. అంటే కృష్ణా రివర్ బెల్ట్లో మనం కనుక ఒక 25 ఫిషరీ యూనిట్స్ని కనుక ప్రమోట్ చేయగలిగితే, ఎందుకంటే మనము హెల్తీ ఫుడ్ లీడ్స్ టు హెల్తీ పర్సన్స్ అండి. మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మనం మంచిగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగా ఏంటంటే ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద మనము ఖచ్చితంగా మన జిల్లాలో 10 డైరీ యూనిట్స్ అలాగే డైరీ కమ్ పౌల్ట్రీ 25 ఫిషరీస్ యూనిట్స్ బాగుంది. మరి బాగానే ఉందండి. మరి ఇది బాగానే ఉంది. సబ్సిడీ కూడా 50% ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి దీనికి బ్యాక్ ఎండ్ లింకేజెస్ ఏముండే అంటే మరి ప్రొడ్యూస్ పెరగాలి కదా. ప్రొడ్యూస్ పెరగాలి అంటే దాన్ని ఏమిటంటే ఫూడర్ కల్టివేషన్ అండి, వెటరేరియన్ ఏఏ సర్వీసెస్, ఫింగరింగ్ హ్యాచరీస్ అండి. అంటే క్వాలిటీ బ్రీడ్ కనుక మనం కనుక ఇవ్వటం వల్ల ఏమైంది అంటే క్వాలిటీ ప్రొడ్యూస్ అనేది లైవ్ స్టాక్ వల్ల వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము పౌల్ట్రీలో కనుక మనం క్వాలిటీ బ్రీడ్ని కానీ డెవలప్ చేయగలిగితే దానివల్ల మనకి మంచి క్వాలిటీ ఎగ్ అనేది రాగలుగుతుంది. క్వాలిటీ ఎగ్స్ అనేవి రావటం వల్ల మనం విజయవాడ హోల్సేల్ మార్కెట్లో కానీ ఈ విజయవాడ ఎంటైర్ మార్కెట్లో మనం దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మన యొక్క జీవీఏ పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే సో మనం బ్యాక్ ఎండ్ లింకేజ్లో భాగంగా మనం కనుక ఏ బేస్డ్ క్వాలిటీ బ్రీడ్ కనుక ఈగిపోతే మనకేమైంది అంటే దానివల్ల ప్రొడ్యూస్ క్వాలిటీ తగ్గిపోయిందండి. ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిపోతే దానివల్ల జీవీఏ తగ్గిపోయింది. కాబట్టి సో వీ హ్యావ్ టు యూటిలైజ్ AI సపోర్ట్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్వాలిటీ బ్రీడ్ అండి, దట్ టు ఇన్ పౌల్ట్రీ సెక్టర్ అండి. సో అలాగే దీని డైరీలో చూసుకుంటే కౌస్ కానీ బఫెలోస్ కానీ ఇవి ఉండేయండి, షీప్ కానీ గోట్ కానీ. దీంట్లో కూడా సెక్స్ సార్టెడ్ సీమెన్ అని ఒకటి, అంటే కేవలం మనము లేకపోతే ఫీమేల్ కౌస్ని మనం దాన్ని ఉపయోగించడం వల్ల మనకి ఫీమేల్ కౌస్ అనేవి పుట్టడం. ఎప్పుడైతే మనకి ఫీమేల్ కౌస్ అనేవి జనరేట్ అవుతాయో బర్త్ అవుతాయో అప్పుడు వాటి వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. అంటే క్వాలిటీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా మనం ఇస్తూ ఉంటామండి. ఇప్పుడు దాదాపుగా 50% సబ్సిడీతో మన రాష్ట్ర ప్రభుత్వం వారు జిల్లాని పాడి రైతులకు కూడా అందిస్తున్నారు. దీనివల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరిగిద్దండి. అలాగే షీప్ అండ్ గోట్కు సంబంధించి మనం క్వాలిటీ ఫీడ్ ఇవ్వటం వల్ల ఏమైందంటే వాటికి కూడా మరి మంచి క్వాలిటీ దాన్ని ఏమంటారంటే మటన్ అనేది డెవలప్ అవడానికి అవకాశం. అంటే ఇవన్నీ కూడా లైవ్ స్టాక్లో మనం చేసుకోవడానికి అవకాశం. ఇది బ్యాక్ ఎండ్ సర్వీసెస్. మరి బాగానే ఉంది సార్, మరి ఈ లైవ్ స్టాక్లో మీరు ఇంత సహకారం అందిస్తున్నారు కదా, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని కూడా అనుకోవచ్చండి. సో దాంట్లో భాగంగా లింకేజ్ టు విజయవాడ మిల్క్ అండ్ ఫిష్ మార్కెట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్స్ అండి. ఇక్కడ వస్తువు తయారు చేయడంతో పాటు అంటే వస్తు సేవల్ని తయారు చేయడంతో పాటు దాన్ని ప్రమోట్ చేసుకోవటంలో కూడా మన జిల్లా పాత్ర చాలా కీలకమైందండి. కాబట్టి ఈ స్కీమ్స్ మనకి ప్రైమరీ సెక్టార్లో ఖచ్చితంగా మనకి ఎంతో మేలు చేస్తే చివరిగా లాస్ట్గా మనకి PM కిసాన్ ప్లస్ 10,000 FPO స్కీమ్ అవుతుందండి. ఇది ఏంటంటే ఇన్కమ్ సపోర్ట్ అండ్ అగ్రిగేషన్ ఆఫ్ ప్యాడీ మ్యాంగో గ్రోయర్స్ ఇంటూ FPOs అండి. ఎవరైతే
ఎఫ్పిఓస్గా మేము మారుతాము అని అనుకున్న చిన్న రైతులు ఉన్న ప్యాడీలో కానీ లేకపోతే మ్యాంగోలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ సపోర్ట్ చేస్తాను. దీని కింద దాదాపుగా 6,000 per year ఫార్మర్స్ డీబీటీ, ఎఫ్పిఓ ప్రమోషన్ గ్రాంట్ అప్ టు 18.35 lakhs, ఎఫ్పిఓ ఓవర్ 3 years అండ్ ఈక్విటీ గ్రాంట్ అప్ టు 15 lakhs అండి. చూడండి, ఇక్కడ ఎవరైతే రైతులు చిన్న రైతులు ఎఫ్పిఓగా వాళ్ళు ఫామ్ అవుతారో వాళ్ళకి మన కేంద్ర ప్రభుత్వము దాదాపుగా 6,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వటం జరిగిద్దండి. కాబట్టి ఇది చాలా చాలా మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండి. సో దీనివల్ల ఇప్పటికి మన జిల్లాలో కొత్తగా 6 ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేద్దాం కూడా, అది కూడా 4 రూరల్ కాన్స్టిట్యున్సీ అండి. దాదాపుగా మనకు 4 రూరల్ నియోజకవర్గాలు ఉండి ఈ నియోజకవర్గాల్లో వీటిని కనుక మనం ప్రమోట్ చేయగలిగితే బాగానే ఉంటుందండి. ఖచ్చితంగా మంచి మేలు జరిగిద్దండి. సో దీనికి సంబంధించి మనం బ్యాక్ అండ్ లింక్ వేసి కనుక చూస్తే ఫార్మర్ డేటాబేస్ కానీ, ల్యాండ్ రికార్డ్స్ కానీ, డిజిటలైజేషన్ ఇవి చేయగలగాలండి. నెక్స్ట్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే ఎఫ్పిఓస్ యాజ్ ఎ యాంకర్ ఆఫ్ టేకర్స్ ఫర్ ఏఐఎఫ్ వేర్ హౌసెస్ అండ్ మ్యాంగో ప్రాసెసింగ్ ఇట్స్. అంటే మనం ఓవరాల్గా ఒక ప్రైమరీ సెక్టార్లో కనుక చూస్తే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అంటే ఒక ఎఫ్పిఓగా ఫామ్ అవడానికి రైతులకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్థికంగా సహకారం చేస్తున్నాయి. దాదాపుగా 6,000 నుంచి 15,000 రూపాయల దాకా కలుపుకుంటే. తర్వాత ఎఫ్పిఓ ఫామ్ అయిన తర్వాత అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ద్వారా మనం వేర్ హౌసెస్ కానీ, ప్యాక్డ్ హౌసెస్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతోపాటు పర్టికులర్గా మనం హార్టికల్చర్ చూసుకుంటే, సో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కనుక తీసుకుంటే దాంట్లో ప్రాసెసింగ్ లైన్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ లైన్స్ కానీ, లేకపోతే దాని కోల్డ్ స్టోరేజ్ కానీ, నర్సరీస్ కానీ ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం. మరొక అడుగు ముందుకు వేసుకుంటే పిఎంకేఎస్వై అండి. సో చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వటానికి మనం వీ కెన్ ప్రమోట్ బోర్వెల్స్ by giving 55% of subsidy to the every farmer who are working in agriculture, that in rural areas అండి. సో కాబట్టి ఇవన్నీ కూడా నేను కేవలం ఈ స్కీమ్స్ అన్నీ కూడా కేవలం ప్రైమరీ సెక్టర్ సంబంధించండి. ఖచ్చితంగా ఈ స్కీమ్స్ని కనుక మనము ప్రాపర్గా చక్కని ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కనుక మనం కనుక ఉపయోగించుకోగలిగితే ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ జీవీఏ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ అండి. దిస్ ఈస్ అనిల్ కుమార్, సైన్ అవుట్.